టేబుల్ తీసుకొని దానిపైన ఒక చెక్క లాంటిది పెట్టి దానిపైన ఒక వైట్ పంచతో కప్పేసి దానిపైన ఒక ప్లేట్లో బియ్యం వేసి దాని మీద ఒక స్టీల్ బిందె ఇంకొక బిందె పెట్టి దాన్ని డబల్ టేప్తో స్టిక్ చేసామన్నమాట. ఆ తర్వాత అయితే నేను కోలాటం స్టిక్ వాడాను. ప్రతి ఒక్కరు ఒక స్టిక్ అనేది దీనికి పెట్టుకుంటారు, ఈవెన్ స్కేల్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. దాన్ని వేసి కట్టేసిన తర్వాత నేనేం చేశానంటే ఒక పంచెని మడతేసి దానికి సెక్యూర్డ్గా పిన్నేసి సెక్యూర్ చేసుకున్నాను అనమాట గట్టిగా. ఆ తర్వాత దాన్ని సేఫ్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇంకా చీర అయితే తీసుకున్నాను. చీర ముందే నేను ప్లీట్స్ పెట్టేశాను అనమాట. ఆ ప్లీట్స్ పెట్టేసినాను. ఇంకా దాన్ని తీసి ఇలా పైటని ఇలా పెట్టేసుకోవాలి. ఈ లెంత్ వచ్చేసి లాస్ట్లో ఇలా ఎడ్జెస్లో చీరకి చివరలో నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఆ ఫోల్డ్ చేసేసుకున్నాక చీరని అట్లా పెట్టేయాలన్నమాట. పెట్టేసి ఆ పైన నెక్కి కట్టేసేయండి. నెక్కి కట్టేసారంటే నీట్గా స్ట్రాంగ్గా ఉండిపోతుంది. సో ఇది నెక్ పార్ట్. కోలాటం స్టిక్ దగ్గర వచ్చేసి నెక్ పార్ట్. ఆ తర్వాత ప్లీట్స్ అన్నీ సరి చేసుకునేసి అన్నీ అరేంజ్ చేసేసుకున్నాక గట్టిగా ఉండడానికి నేనైతే ఇంకా కొంచెం షేప్ రావడానికి నడుం భాగం బాగా కనపడాలని ఒక స్మాల్ థ్రెడ్ అయితే కట్టాను. ఆ తర్వాత ఒక చిన్న మనము వడ్డానం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో వడ్డానం కూడా పెట్టేస్తాను అన్నమాట. చిన్న దారం కట్టేసాను. ఆ తర్వాత పైట భాగము వెనకలు కూడా పిన్స్ వేసి పెట్టేశాను. ఇంకా పైట అంతా సెట్ చేసుకోవాలన్నమాట. ఆ పైట పార్ట్ సెట్ చేసుకునేటప్పుడు మనము హిప్ బెల్ట్ పెట్టేసేయచ్చు. అంటే వడ్డానం పెట్టేసామంటే ఇంకా కొంచెం మనము సెక్యూర్డ్గా ఉంటుంది చీర అని వడ్డానం అయితే వెంటనే పెట్టేసామన్నమాట. అయిపోయింది, రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దేవుణ్ణి మొత్తం రెడీ చేశాను ఇలా.